ముంబై నటి కాదంబరి జత్వానీకి మహిళా ఐక్యవేదిక మద్దతుగా నిలిచింది. జత్వానీపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని, మహిళలపై వేధింపుల కేసులు త్వరగా పరిష్కరించాలని మహిళా ఐక్యవేదిక డిమాండ్ చేసింది. తనపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తివేయాలని నటి జత్వానీ కోరారు. సీఎం చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనిత తనకు న్యాయం చేయాలని అంటున్నారు ఆమె. The Honorable CM Chandrababu Naidu sir, to lovely Home Minister Madam Anita Vangalpudi Madam, other honorable ministers. My humble prayer is that I was assured almost 7 months back that within 10-15 days this false case, which was a targeted attack, motivated attack to harass me and my family, would be filed with a closure report as a false malicious case within 10-15 days. But it's been more than 7 months. We have not, with that justice has not yet been delivered. Dr. Ravi Shankar Ayana sir, the ADG, the respected ADG CID, he assured us that all the evidence on record points to this being a false malicious case, and I don't understand that what's stopping them. I mean, it's high time that they just file a closure report and stop all this harassment of my innocent family and just return us our electronic devices. There are 10 devices of my family which are lying confiscated illegally. They were illegally seized in the first place, so there is no point that they are still lying there. And my other prayer would be to go forward with the charge sheet and trial of the offending persons and just to make them face the consequences of their actions so that it never repeats again. I'm very grateful for your support. అయితే ఇంతకాలమైనా అమ్మాయి మీద పెట్టినటువంటి కేసు ఆనాడే తప్పుడు కేసు అని చెప్పారు. ఆ తప్పుడు కేసు పెట్టడం మీదనే ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ సస్పెండ్ చేశారు. అలాగే కొద్దిమంది అందులో బెయిల్ తెచ్చుకున్నారు, యాంటిసిపేటరీ బెయిల్, వాళ్ళ సస్పెన్షన్ ని కొనసాగిస్తా ఉన్నారు. కానీ ఈఎంఐకి సంబంధించినటువంటి కేసు మాత్రం ఇంతవరకు పోలీసులు ఎత్తేయలేదు. ఎత్తేస్తామని మేము ఆనాడు సక్రమంగా వ్యవహరించకపోతే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రిప్రజెంట్ చేశాం. పోలీస్ కమిషనర్ ని కలిసినప్పుడు ఆయన మేము కలిసిన తర్వాత 2 days టైం ఇవ్వండి అని చెప్పేసి అరెస్ట్ చేశారు. కానీ కేసు మాత్రం ఎత్తేయలేదు. అక్కడి నుంచి చాలా బెటర్ ఎంక్వైరీ జరుగుతుంది, మేము బెటర్ న్యాయం చేస్తాము అని చెప్పేసి సిఐడికి ప్రభుత్వం మార్చింది. మంచిది, సంతోషం. కానీ ఎందుకని ఇంతకాలం మీరు అమ్మాయి మీద కేసు ఎత్తి వేయలేకపోయారు? అది వాస్తవమైన కేసా, అవాస్తవమైన కేసా? అవాస్తవమైనటువంటి కేసు కాబట్టే ఆ రోజు ఉదయం 6 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవడం, 9 గంటలకల్లా ఫ్లైట్ ఎక్కడం, సాయంత్రానికల్లా అరెస్ట్ చేసి తీసుకురావడం, 42 రోజులు అమ్మాయిని మాత్రమే కాకుండా అమ్మా నాన్నలు కూడా జైల్లో పెట్టడం, ఇవన్నీ కూడా సజ్జన్ చిందాలనేటటువంటి ఒక పారిశ్రామికవేత్త కోసం మీరు ప్రభుత్వం, ఆనాటి జగన్ ప్రభుత్వం చేసింది. అమ్మాయికి న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఈ రోజు మీరు కూడా జగన్ ప్రభుత్వంతో కొల్యూడ్ అయ్యారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం.